యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి ప్రభువా నాయన, ప్రతి ఉపకారాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన కాలంలో ప్రభువా అనేక సార్లు మేము ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ప్రభువా నాయన మా ఎడల కనికరం చూపించి మాతో మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ఆదరించినందుకు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాసీయతను బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా నాయన, వాక్యం హృదయంలో భద్రపరచుకోవడానికి, ప్రభువా లోబడ్డానికి ప్రభువా సహాయం దయచేయమని ప్రభువా నాయన, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మామూలుగా మనకి దాహం వేసింది అనుకోండి, మనం బాగా దాహం వేసినప్పుడు ఒక గ్లాస్ వాటర్ ఒక 10,000 రూపాయలు అంటే కొంటామా? అది అంటే ఎంత ఎక్కువ దాహం వేస్తే, ఉదాహరణకు మనం ఒక పెద్ద ఎడారిలో తిరుగుతూ ఉన్నాం అనుకోండి, అసలు అక్కడ నీటి చుక్కైనా దొరకట్లేదు, చాలా రోజులు అయిపోయింది వాటర్ లేకుండా, ఒక 7-8 రోజులు అయిపోయింది అనుకోండి. అప్పుడు చాలా విపరీతంగా ఇంకా దాహం వేస్తుంది, అన్నీ నోరంతా ఎండిపోయి ఉంటుంది, బాడీ డ్రై అయిపోయి ఉంటుంది. సో ఆ టైంలో మనం ఎంతైనా డబ్బులు ఇచ్చి, ఒకవేళ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ దొరుకుతుందంటే ఎంతైనా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి సిద్ధపడతాం. సో అంటే దాహాన్ని బట్టి, మనకి ఎంత దాహం వేస్తుందో దాన్ని బట్టి మనం వెల చెల్లించడానికి మనం ఇష్టపడతాం. అయితే ఆత్మీయంగా మనం దేవుని జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని, యేసు ప్రభు వారి మనకు చూపించినటువంటి క్రైస్తవ జీవితాన్ని, యేసు ప్రభు వారిని మార్గంగా ఎంచుకొని జీవించడం అనేది ఎంత కోరుకుంటున్నాం, ఆ విధమైన జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలని ఎంత కోరుకుంటున్నాం అన్నది, అంటే మనం ఎంతైనా కోల్పోవడానికి, మిగతా ఈ లోక సంబంధమైనటువంటి ప్రతిదీ వదులుకోవడానికి ఇష్టపడినప్పుడు, నిజంగా మనం ఆ అంత దాహం మనం ఉన్నప్పుడు, అంత కోరికగా మనం ఉన్నప్పుడు, అంత డిజైర్ మన జీవితంలో ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుడు అటువంటి నిజమైన క్రైస్తవ జీవితాన్ని, మన హృదయంలో నుండి జీవజల నదులు పారే ఆ జీవితాన్ని మనకిస్తాడు. అంటే ఒక ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అన్నమాట. మనలోనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండడం వల్ల అంత గొప్ప జీవితాన్ని మనం అనుభవించవచ్చు. మన ద్వారా అనేక మంది ఆ దాహం తీర్చుకోవడానికి అవసరమైన జీవజల నదులు మన హృదయంలో నుంచి పారేటట్లు దేవుడు చేస్తాడు. ఇది క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, నిజమైన జీవితం దొరికే అవకాశం నిజమైన క్రైస్తవ జీవితంలో ఉంది. అది కానీ మనకు తెలుసుకొని, నిజంగా అర్థం చేసుకొని,
నిజమైన క్రైస్తవ జీవితం జీవించడంలో ఉన్న తృప్తి, సంతోషం, సమాధానం, అటువంటి నిజమైన గొప్ప అబండెంట్ లైఫ్, సమృద్ధి అయిన జీవితం జీవించాలంటే మనకి కోరిక ఉండాలి. ఆ కోరిక దేవుడే మన హృదయంలో పుట్టిస్తాడు. మనం క్రైస్తవ జీవితంలో దేవునికి లోబడతా ఉన్న కొలది మనం ఎంత ఎక్కువగా దేవునికి లోబడుతుంటే అంత ఎక్కువగా దేవుడు అటువంటి క్రైస్తవ జీవితాన్ని మనకు చూపిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక గొప్ప వాగ్దానం దేవుడు చేశాడు. 13వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా అక్కడ ముందు వచనంలో మనం చూస్తే భయంతో వణుకుతో రక్షణ కొనసాగించుకోమని చెప్తూ, ఎందుకంటే మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే ఇటువంటి తృష్ణిస్తాడు. అంటే మనం ఎంత దేవుని జీవితాన్ని అర్థం చేసుకుంటూ, క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకుంటూ, దేవునికి లోబడుతూ ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఇంకా నాకు ఈ జీవితం కావాలి, అబండెంట్ లైఫ్ కావాలి, సమృద్ధి అయిన జీవితం కావాలి అన్న దాహం మన హృదయంలో నుంచి పుడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడు. అప్పుడు మన హృదయంలో నుంచి జీవజల నదులు పారే అవకాశం, అంటే ఇతరులు కూడా మన వలన ఆశీర్వదింపబడే గొప్ప జీవితం. చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం జీవించడం చాలా కష్టం. నిజంగా దేవునికి సంపూర్ణంగా లోబడి జీవించి ఆయన మెచ్చుకునే జీవితం జీవించడం చాలా కష్టం. అది ఎవరో కొంతమంది మాత్రమే జీవిస్తారు, భక్తులు మాత్రమే జీవించగలరు అనే ఒక అబద్ధాన్ని మన చేత నమ్మించడానికి మన శరీరం అటువంటి ఆలోచనకి లోబడేటట్లు సైతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. సైతాన్ చెప్తూ ఉంటాడు అన్నమాట మనకి, అది నీ వలన కాదు, అటువంటి క్రైస్తవ జీవితం జీవించడం నీ వలన కాదు, సమృద్ధి అయిన జీవితం నీకు దొరకడం ఇంపాసిబుల్ అని చెప్పి మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం నిజంగా మనం పట్టుకొని, దేవుని వాక్యం మీద ఆధారపడి మనం దేవుడిచ్చిన ఈ వాగ్దానం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడే మన కార్యసిద్ధి కలుగు చేసేవాడు, మన హృదయంలో తన దయా సంకల్పం చొప్పున ప్రతిదీ నెరవేర్చేవాడు దేవుడే అని చెప్తా ఉన్నాడు. అంటే ఇటువంటి జీవితం మనకు దేవుడు దయచేస్తాడని మనం నమ్మాలి. చూడండి, క్రైస్తవ జీవితంలో మనం చూస్తే మొత్తంగా మనం క్రైస్తవ జీవితాన్ని కానీ సింపుల్గా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే 2 కండిషన్స్ ఈ క్రైస్తవ జీవితంలో మనం గమనించవచ్చు. 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే, మొదటిగా చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం 21వ వచనం చదువుతున్నాను చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 20-21. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటెంటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటెనో ఇదంతయు మీకు తెలియను. అంటే పౌలు భక్తుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమీ దాచుకొనక దేవుని నడిపింపును బట్టి మొత్తం అంతా సువార్త ప్రకటిస్తున్నాను అంటున్నాడు. అవి 2 మాటల్లో చెప్పాడు ఇక్కడ. చూడండి, ఏంటంటే దేవుని ఎదుట మారు మనస్సు పొందడం, ఆ తర్వాత యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. యూదులకి అవసరం, గ్రీకు దేశస్థులకి అవసరం. అంటే యూదులు అంటే దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగం,
అలాగే గ్రీకు దేశస్థులంటే మిగతా వాళ్ళు. అంటే ప్రపంచంలో ప్రతి మనిషికి అవసరమని ఈ మాట చెప్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడి దేవుణ్ణి వెంబడిస్తున్నారో వాళ్ళకు మాత్రమే కాదు, అలాగే ప్రతి మనిషికి కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా అవసరమైనది ఏంటంటే మారు మనస్సు అన్నది అవసరం. ఎందుకంటే మనము ఈ లోకంలో పాప జీవితంలో కొట్టుకుపోతున్నప్పుడు, పాపపు తలంపులతో మన జీవితాలను నడిపించుకుంటున్నప్పుడు, నరకం వైపు, నిత్య నాశనం వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఈ లోకం మీద, పాపం మీద విరక్తి కలగడం అన్నది ఒకటి పరిశుద్ధాత్మ దేవుని వలన జరుగుతుంది. అంటే మనం ఎంతకాలం ఈ పాపపు జీవితం, ఎంతకాలం పాపం చేస్తూ సఫర్ అవుతూ, అంటే ఆ పాపంలో పడిపోతూ సఫర్ అవుతూ జీవితాన్ని నాశనం వైపు నడిపించుకుంటాం. దీని నుంచి విడుదల పొందాలన్న జ్ఞానం, అటువంటి అవకాశం దేవుడు మన జీవితాల్లో అనేక సార్లు దయచేస్తాడు. ఇప్పుడు దయచేసినప్పుడు మనం సంపూర్ణంగా మారు మనసు పొందడానికి నిర్ణయించుకోవాలి. సంపూర్ణంగా దేవుని వైపు తిరగడం. మారు మనసు పొందడం అంటే టర్న్ అరౌండ్ అవ్వాలి. ఎందుకంటే చూడండి, మనం ఒకవైపు ప్రయాణం చేస్తున్నాం, నాశనం వైపు. మన వెనక దేవుడు అనేకమైనటువంటి విలువైనటువంటి బహుమానాలతో నిల్చొని ఉన్నాడు. దేవుడు మనకివ్వడానికి, మన ఎడల ప్రేమ చూపించడానికి, మన ఎడల కనికరం చూపించడానికి, మనల్ని ఆ పాపపు రొచ్చు నుంచి మనల్ని రక్షించడానికి దేవుడు ఆ యొక్క బహుమానాలతో నిల్చొని ఉన్నాడు. మనం ఆ బహుమానాల్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ని మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఆ బహుమానం అప్పుడు అందుకోవాలంటే మనం తిరగాలి, మారు మనస్సు పొందాలి. అప్పుడు తిరిగి దేవుని వైపు తిరిగి మనం ఆ బహుమానాన్ని అందుకోవాలి, రక్షణను పొందుకోవాలి. అంటే ఈ లోకం నుంచి, శరీరం నుంచి, పాపం నుంచి విడుదల పొందాలన్న ఆశ దేవుడు మన హృదయంలో ఉంచినప్పుడు దానికి అంగీకరించి దేవుని వైపు తిరగాలి. మన ప్రయాణం రివర్స్ అయిపోవాలి. మొత్తం ఈ లోకం నుంచి వేరుగా, ఈ లోకం నుంచి, పాపం నుంచి బయటపడడానికి మన ప్రయాణం ప్రారంభించాలి. ఇది మొదటి కండిషన్. ఈ 2 కండిషన్స్లో చూడండి, మొదటి కండిషన్ ఏంటంటే మారు మనసు పొందడం, యేసు ప్రభు వారిని విశ్వసించడం. అంటే దేవుని మార్గం మాత్రమే, యేసు ప్రభు వారు చూపించి ఈ లోకానికి వచ్చి జీవించి చూపించిన మార్గం మాత్రమే పరలోకం వైపు, నిత్య జీవం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ పాపం నుంచి విడుదల చేసే శక్తి యేసు ప్రభు వారికి ఉంది. ఈ పాపం నుంచి నన్ను రక్షించే రక్షకుడు యేసు ప్రభు వారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, యేసు ప్రభు వారు జననం ఆ యొక్క జరిగిన సమయంలో ఆ మరియా తల్లి అయిన మరియా గర్భవతిగా ఉంటున్నప్పుడు ఆ యొక్క యోసేపు ఆమెను వెడనాడాలని ఆలోచనలో ఉంటున్నప్పుడు దేవదూత ఆయనకి ప్రత్యక్షమై ఆయనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే చూడండి, 1వ అధ్యాయం మత్తయి సువార్త 21లో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చూడండి, ఇంకా 22లో చూస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. చూడండి, ఈ మాటలన్నీ ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి
అని యోసేపుకు దేవదూత ప్రత్యక్షమే చెప్తున్నాడు. అంటే విడనాడాలన్న ఆలోచన మార్చుకోమని, వదులుకోమని, నీ మరియ గర్భంలో రక్షకుడు ఉన్నాడని, ఆయనకి యేసు అని పేరు పెట్టాలని, ఇవన్నీ కూడా దేవదూత యోసేపుకు ప్రత్యక్షపరుస్తూ చెప్తున్నాడు అనమాట. సో మనకు కూడా ఉదయకాల సమయంలో ఈ పాపం నుంచి, లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపపు ఆకర్షణ నుంచి, పాపం నుంచి సంపూర్ణంగా మనల్ని విడుదల చేయగల శక్తి యేసు ప్రభు వారి జీవితంలో ఉందని మనం అర్థం చేసుకొని, యేసు ప్రభు వారు జీవించి చూపించిన జీవితాన్ని జీవించటానికి తీర్మానించుకొని, పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ మన ప్రయాణం కొనసాగించాలని దేవుడు మనకి ఉదయకాల సమయంలో చెప్తా ఉన్నాడు. ఈ మారు మనస్సు అనుభవం అన్నది ప్రతి పాపం నుంచి మనం విడుదల పొందాలన్న భావన నుంచి మారు మనస్సు అనుభవం మనం పొందుకోవాలన్నది దేవుడు కోరుకుంటున్నటువంటిది. మనం తిరిగి జన్మించడం అంటే ఇదే అర్థం. మన పాప జీవితానికి చనిపోవాలి, ఈ లోకానుసారమైన జీవితానికి చనిపోవాలి. అప్పుడు దేవునిలో మనం మరలా జన్మించాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరలా మనకు జననం కలగాలి. అప్పుడు నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలి. ఇది మనం దేవుడు చూపించిన మార్గంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి మొదటి కండిషన్. చూడండి, క్రైస్తవ జీవితం అన్నది చాలా గొప్ప విలువ కలిగినది, చాలా విలువ కలిగినది. అది మనకు అర్థం కాదు. ఈ లోకంలో మా బైబిల్ గ్రంథంలో ఏమనుందంటే, లోకంలో 2 రకాలైన ఆరాధికులు మనకు కనిపిస్తారు. ఒకటి ఎవరంటే ధనాన్ని ఆరాధించేవాళ్ళు, ఇంకొకళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని నిజమైన దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. చాలామంది మనం చూస్తే క్రైస్తవులని చెప్పబడుతున్న వాళ్ళు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు, ఏ మనిషి అయినా చాలా వరకు లోకంలో ధనాన్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు. ధనం కోసం విపరీతంగా ఆరాటపడే వాళ్ళు ఉంటారు. చూడండి, ఇది మనం నార్మల్గా గమనించేది. ఎలాగ ధనం సంపాదించుకోవాలి, ఎలాగ మనం పెద్దవాళ్ళు అవ్వాలి, ఎలాగ మనం చాలా మందిలో మనం ఇటువంటి తృష్ణ, ఇటువంటి దాహం మనం గమనిస్తాం. చూడండి, ఇటువంటి దాహం ఉంటుంది. ధనం సంపాదించుకోవాలన్న దాహం మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికోసం వెంపర్లాడుతూ ఉంటారు లోకంలో చాలామంది. చూడండి, ఈ రోజుల్లో మనం చూస్తే తల్లి తండ్రి అందరూ వర్క్ చేస్తూ ఉంటారు, పిల్లలు వర్క్ చేస్తూ ఉంటారు, చదువు అయిపోయిన తర్వాత వెంటనే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అందరూ డబ్బులు సంపాదించుకోవాలన్న వెంపర్లాట ఉంటుంది. ఆ డబ్బులు సంపాదించుకోవాలన్న దానికోసమే ప్రతిదీ ఆశ్రయిస్తూ ఉంటారు. సో అంటే ఆ దాహం ఎక్కువ కనిపిస్తుంది. కానీ నిజమైన దేవుని వెంబడించాలన్న దాహం ఎవరిలో కనిపించదు, ఆ దాహం ఉండదు. కానీ యోహాను సువార్తలో చూడండి, యేసు ప్రభు వారు అందుకే బిగ్గరగా అరిచి ఆ యొక్క పండుగ రోజు అందరికీ చెప్తా ఉన్నాడు. ఏంటంటే చూడండి, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున చివరి రోజు ఇంకా అనేక మంది ఆ పండుగ జరిపించుకోవడానికి యూదులు అక్కడికి వచ్చారు. వాళ్ళందరితో బిగ్గరగా అరిచి చెప్తా ఉన్నాడు, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. బిగ్గరగా అందరికీ కేక వేసి చెప్తా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే నాశనం వైపు యూదులందరూ పండుగలు చేస్తూ ఉన్నారు, ఆచారాలు చేస్తూ ఉన్నారు, చాలా నియమనిష్టలతో చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాలు దేవునికి దూరంగా ఉన్నాయి. నిజమైన దేవునికి వాళ్ళకి సంబంధం లేని ఒక మతపరమైనటువంటి ఆచారాలతో కూడినటువంటి మార్గంలో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నారు దేవుడు, అటువంటి మార్గం నాశనం వైపు వెళ్ళిపోతుంది.
ఈ మతపరమైనటువంటి ఆచారాలు, నియమాలు, నిష్ఠలు వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. నిజమైన దేవుని వెంబడించి దేవుని మార్గంలో కొనసాగాల్సిన అవసరం ఉంది. దేవుని చిత్తానికి లోబడాల్సిన అవసరం ఉందని, నిజంగా ఎవరికైనా అటువంటి జీవితం కావాలంటే నిజంగా మీ హృదయంలో నుంచి జీవజల నదులు పారాలనే ఆ కోరిక కలిగితే నా యొద్దకు రండి, నేను మీకు నిజమైన ఆ క్రైస్తవ జీవితం మార్గం చూపిస్తా, దేవుణ్ణి చేరుకునే మార్గం చూపిస్తానని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎంత ఇటువంటి జీవితం జీవించాలని మనం ఎంత కోరుకుంటున్నాం చూడండి, అది చాలా ప్రాముఖ్యం. యాకోబు జీవితంలో 2 ముఖ్యమైన సంఘటనలు, దేవుణ్ణి ఎదుర్కొన్న సంఘటనలు జరిగాయి. ఒకటి ఆదికాండం 28వ అధ్యాయంలో చూస్తే బేతేలు అనే ప్రాంతంలో ఆయన ఆ యొక్క తల్లిదండ్రుల నుంచి పారిపోతూ ఉంటున్నప్పుడు ఒక దగ్గర ఆయనకి నైట్ అయిపోతే పడుకున్నప్పుడు తల కింద రాయి పెట్టుకొని పడుకున్నప్పుడు అతనికి ఒక కళ వస్తుంది. మనకు తెలుసు ఏంటంటే ఆకాశానికి భూమికి పెద్ద నిచ్చెన కళలో కనిపిస్తూ ఉంటుంది. ఆ నిచ్చెన పైకి దేవదూతలు పైనుంచి దిగుతూ ఉంటారు, కింద నుంచి ఎక్కుతూ ఉంటారు. సో ఇది అంటే దేవునికి మనిషికి ఒక మార్గం ఉంది అని బేతేల్లో దేవుని యొక్క దర్శనంలో యాకోబు గమనించుకున్నాడు. అంటే ఒక మార్గం ఉంటుంది, ఒక మార్గం ఉంది దేవునికి అని, దేవునికి మనిషికి ఒక మార్గం ఉంది చేరుకోవడానికని చూపిస్తూ ఉన్నాడు. అదే యేసుప్రభు వారు అదే దృశ్యాన్ని యేసుప్రభు వారు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయంలో మెన్షన్ చేశారు. ఏంటంటే అదే ఆ మార్గం యేసుప్రభు వారే అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆ నిచ్చెన యేసుప్రభు వారే అని మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు వారి ఈ లోకానికి వచ్చి జీవించి చూపించినటువంటి ఆ జీవితమే దేవుణ్ణి చేరుకునే మార్గం అని మనం అర్థం చేసుకొని అటువంటి జీవితం, దేవుని చిత్తాన్ని చేసే జీవితాన్ని ఎన్నుకొని మనం జీవించాల్సిన అవసరం ఉందని మొదటిగా ఆ యొక్క ఎన్కౌంటర్లో గమనించుకున్నాడు. అంటే మొదటిగా మనం మారు మనసు పొందాలి, దేవుణ్ణి విశ్వసించాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే చూడండి, అదే యాకోబుకు పెనూయేలు అనే ప్రాంతంలో అక్కడ దేవునితో పోరాడాడు రాత్రంతా. అంటే మళ్ళా సహోదరుని ఏశావుని ఎదుర్కోవడానికి తిరిగి ప్రయాణమై వస్తున్నప్పుడు ఉంటానో బ్రతుకుతానో చనిపోతానో తెలియదు, నా సహోదరుడు నేను చేసిన అన్యాయానికి నన్ను చంపేయించాను భయంతో అతను రాత్రంతా దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలనని దేవుణ్ణి పట్టుకొని పోరాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు నైట్ అంతా కూడా. సో చివరికి దేవదూతతో పోరాడుతున్నప్పుడు ఆ దేవదూత ఏమన్నాడంటే నన్ను వెళ్ళనివ్వు అంటే వెళ్ళనివ్వను అని అంటాడు. అంటే అక్కడ దేవుడు యాక్చువల్గా అక్కడ యాకోబును ఆశీర్వదించడానికే ఆ రోజు దేవుడు దర్శించాడు యాకోబుని పెనూయేలు అనే ప్రాంతంలో. కానీ ఎందుకు దీవించకుండా వెళ్ళిపోతాను అంటున్నాడు అనంటే ఎంత దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆ యొక్క దీవెనకరమైనటువంటి ఆ జీవితాన్ని ఎంత కోరుకుంటున్నాడు అన్నది పరీక్షించడానికే దేవుడు ఆ మాట ఆ యొక్క దేవదూత చేత ఆ మాట దేవుడు పలికించాడు. అంటే మనం చూడండి, మనం ఎంత దేవుని జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలని కోరుకుంటున్నాం. ఈ రోజుల్లో మనం చూస్తే అటువంటి జీవితం జీవించాలన్న కోరిక చాలామంది క్రైస్తవులు అనబడే వాళ్ళల్లో మనకు కనిపించదు. చాలామంది దేవుని సేవకులు అనబడే వాళ్ళల్లో మనకి ఇటువంటి తృష్ణ కనిపించదు. ఈ లోకానుసారమైన జీవితం
ఆ యొక్క దైవ సేవకులని చెప్తున్న వాళ్ళల్లో కనిపిస్తూ ఉంది. లోకానుసారమైనటువంటి జీవితం విశ్వాసులని చెప్తున్న వాళ్ళల్లో కనిపిస్తూ ఉంది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఈ రోజుల్లో మనకు కనిపిస్తూ ఉంది. చివరి దినాల్లో మనం ఉన్నామని మనం ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా పాపం విచ్చలవిడిగా పెరిగిపోతున్న రోజులు. పాపం అంటే భయం లేని, అంటే ఆ యొక్క కాన్షియస్నెస్ లేదు, ఆ యొక్క విచక్షణ లేదు, ఆ యొక్క వివేచన లేదు. మన జీవితాల్లో గమనిస్తే పాపం నుంచి విడుదల అన్న కోరిక మనుషుల్లో కనిపించదు. ఆ యొక్క పాపపు రుచిలో తాత్కాలికమైన ఆనందాల్లోనే గడపాలన్న జీవితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజమైన క్రైస్తవ జీవితం అనుభవించాలి. నిజంగా యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్షణని పొందుకోవాలి. ఆ తర్వాత నా హృదయంలో నుంచి జీవజల నదులు పారాలి. ఆ యేసు ప్రభు వారు చూపించిన జీవితం జీవించాలి. ఈ లోకానుసారమైన జీవితం, పాపపు జీవితం సంపూర్ణంగా వాటి నుంచి విడుదల అన్నది అన్న తృష్ణ, అన్న కోరిక మన జీవితాల్లో మనం గమనించుకోవాలి. చూడండి, ఇది కావాలి, ఈ కోరిక కావాలి, ఈ డిజైర్ కావాలి, ఈ థర్స్ట్ కావాలి. ఆ దాహం మన జీవితాల్లో మనం గమనిస్తే అది చాలా ప్రాముఖ్యమని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా మీకు దప్పుకుంటే నా దగ్గరికి రండి అని యేసు ప్రభు వారు దాహం తీర్చుకోవాలంటే నా దగ్గరికి రండి అని బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు. చివరి రోజు ఈ రోజుల్లో చివరి రోజుల్లో మనం ఉన్నాం. మనం అందరూ సెలబ్రేషన్స్, పండగలు జరుపుకుంటున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎంత టెంపరీగా ఎంజాయ్ చేయాలని, డబ్బులు సంపాదించుకొని ఇష్టానుసారంగా బ్రతకాలనే తృష్ణ అనేక మందిలో కనిపిస్తుంది. కానీ నిజంగా దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుని మార్గంలో నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలన్నది ఎంతో మందిలో కనిపించట్లేదు. ఈ రోజుల్లో చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. క్రైస్తవ్యం అంటే తెలియని రోజుల్లో ఎంతోమందికి అర్థం కాని పరిస్థితుల్లో క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. సో మనం అర్థం చేసుకొని ఉదయకాల సమయంలో మనం దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టినప్పుడు, మనల్ని హంబుల్ చేసినప్పుడు, మనం దేవునికి లోబడినప్పుడు మనకు జీవజల నదులు మన హృదయంలో నుంచి ప్రవహించే అవకాశం ఉంది. చూడండి, పేతురు నేను నీకోసం ప్రాణం ఇచ్చేస్తానని చెప్పాడు. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారంటే, తెల్లవారకు ముందే కోడి కొయ్యకు ముందే నువ్వు 3 సార్లు నేను ఎవరో నీకు తెలియదని చెప్తావని చెప్పాడు. అలాగే జరిగింది. అంటే తన మీద తనకున్నటువంటి నమ్మకం కరెక్ట్ కాదని దేవుడు ప్రూవ్ చేశాడు. అంటే మనం సొంతంగా క్రైస్తవ జీవితాన్ని జీవించలేము. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి, బైబిల్ గ్రంథం మీద ఆధారపడి, వాక్యానుసారంగా దేవుని మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి దేవుని చిత్తం జరిగించాలని కోరుకోవాలి. దేవుని చిత్తం జరగాలని మన హృదయంలో ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. ఆ విధంగా జీవించాలని తీర్మానించుకోవాలి. ఇది నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించే పద్ధతి, జీవించే విధానం. ఈ 2 కండిషన్స్ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. మారు మనసు పొందడం, దేవుణ్ణి విశ్వసించడం, అలాగే దేవుని జీవితం జీవించాలన్న దాహం, మన ఆత్మీయ దాహం మన జీవితాల్లో మనం గమనించుకోవాలి. ఇటువంటి గొప్ప జీవితం మనందరికీ దొరకాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన మనకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, మా జీవితాల్లో మా హృదయంలో ఈ యొక్క వాక్యం భద్రపరచమని ప్రభువా నాయన, మేము ఇటువంటి జీవితం జీవించడానికి మా హృదయంలో తృష్ణ, మా హృదయంలో దాహం ప్రభు ఇంకా పుట్టించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీకు నమ్మకంగా జీవించడానికి సహాయం దయచేయమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.